యెషయా గ్రంథాన్ని నీవు చూస్తే బైబిల్ ఏం చెబుతున్నది అంటే 61వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ, ఈ మాట వినాలి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించటానికి. యెహోవా నన్ను అభిషేకించెను, యెహోవా నన్ను అభిషేకించాడు. నలిగిన హృదయం గల వారిని, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచటానికి, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి యెహోవా హితవత్సరమున మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించటానికి, అందరినీ ఓదార్చటానికి సియోనులో ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును. చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించాలి. క్రీస్తు ప్రభువుకు పూర్వం 700 సంవత్సరముల యొక్క కాలములో ప్రవక్త అయినటువంటి యెషయా మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అతడు పలికిన పలుకులన్నీ క్రీస్తు ప్రభువులో నెరవేర్చబడటానికి, క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ప్రాఫెసీ, అది ప్రవచనం. అది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించి 30 ఏళ్ళు తల్లి తండ్రి దగ్గర ఉండి మిగిలిన 3.5 సంవత్సరం సువార్త పర్యటనలో ముందుకు వెళ్ళిపోయాడు. ఒక దినం సమాజ మందిరములో యేసు ప్రభువు నిలబడిన తర్వాత అక్కడ ఉన్న ఒక పరిచారకుడు యెషయా గ్రంథాన్ని నిలబడిన క్రీస్తు చేతికి ఇవ్వడం జరిగిపోయాది. యేసుక్రీస్తు ప్రభుల వారు యెషయా గ్రంథాన్ని తీసి, ఇప్పుడు మీరు చదివినది ఏదైతే ఉందో ఆయన దాన్ని చదవగలిగాడు. ఆయన చదువుతూ వాక్య భాగములో చూడగలిగినట్లయితే, దేవుని యొక్క ఆత్మ నాలో ఉంటున్నది, ఆ ఆత్మ ద్వారా నేను బీదలకు సువార్త ప్రకటించటానికి, గుడ్డి వారికి చూపును ఇవ్వటానికి, నలిగిపోయిన వ్యక్తులను లేపటానికి, అంతేకాదు కానీ చెరలో ఉన్న వ్యక్తులకు కూడా నేను విడుదల ఇవ్వటానికి, హితవత్సరమును ప్రకటించటానికి ఇవన్నీ చదివాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, యెషయా గ్రంథములో ఉన్నది, ఇక్కడ ప్రభువు చదివినది, ఇందులో నువ్వు అర్థం చేసుకోవలసినది, దేవుడు అన్నీ చదివాడు, ఒక్కటి చదవలేదు. ఆయన అన్నీ చదివాడు, ఒక్కటి క్రీస్తు ప్రభు చదవలేదు. ఆయన చదివినది ఏది, చదవనిది ఏది? లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19లో చూస్తే యెషయాలో చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉందో అవన్నీ చదివేశాడు, ఒక్కటి చదవలేదు. ఏది ఆయన చదవనిది? ప్రతిదండన, దేవుని యొక్క ప్రతిదండన దినాన్ని ప్రకటించలేదు. హితవత్సరమును గురించి ఆయన ప్రకటించగలిగాడు. యెషయా క్రీస్తు విషయములో ఏదైతే గాన ప్రవచించగలిగాడో ఆ ప్రవచనము కార్యరూపములో పెట్టటానికే యేసుక్రీస్తు దివిని విడిచి భువికి వచ్చి బీదలకు సువార్త ప్రకటించటానికి, చెరలో ఉన్న వ్యక్తులను విడిపించటానికి, గుడ్డి వారికి చూపుని ఇవ్వటానికి, నలిగిపోయిన వారందరినీ కూడా పైకి లేపటానికి, హితవత్సరాన్ని ప్రకటించటానికి అంతవరకు చదివి ప్రతిదండన, దేవుని ప్రతిదండన గురించి ప్రకటించటానికి అది చదవలేదు. ఎందుకు? హితవత్సరముల గురించి ప్రకటించటానికి, దేవుని యొక్క ప్రతిదండన ప్రకటించటానికి నేను పంపబడిన వ్యక్తిని అని యేసు ఎందుకు చెప్పలేదు? ఒకటి చదివి ఒకటి చదవకుండా విడిచిపెట్టాడు అంటే కారణమేమిటి? ఏంటి దేవుని ఉద్దేశం? భూమి మీదికి వచ్చినప్పుడు
బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని క్రీస్తు పొందుకున్నాడు. ఆత్మ ద్వారానే అరణ్యానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ద్వారానే భూమి మీద అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, సువార్తను ప్రకటించగలిగాడు, ఎన్నో. అయితే క్రీస్తు ప్రభుల వారు పాపపు యొక్క చెరలో ఉన్న వారికి విడుదల, ఆత్మీయమైన గుడ్డితనము కలిగిన వ్యక్తులకు మనోనేత్రాలు తెరిపించడం, విరిగి నలిగిపోయి కృంగిన వారిని పైకి లేపడం, బైబిలు గ్రంథంలో బీదలకు దేవుడు సువార్తను ప్రకటించడం, యెషయా ప్రవచించిన ప్రవచన నెరవేర్పు అంతా కూడా క్రీస్తు క్రియారూపములో జరిగించేసి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను హితవత్సరమును ప్రకటించటానికి రాగలిగి తిని చదివాడు. రెండవదిగా దేవుని ప్రతిదండన ప్రకటించటానికి రాగలిగి తిని అనే మాట ఎందుకు చదవలేదు? హితవత్సరము అంటే ఇజ్రాయేలీయులు దానిని ఏమంటారు అంటే జూబ్లీ సంవత్సరముగా వారు దాన్ని ఆచరించేవారు. హితవత్సరము అంటే జూబ్లీ సంవత్సరం. జూబ్లీ సంవత్సరము అనగా 49 సంవత్సరములు గడిచిపోయి 50వ సంవత్సరములో పడిన తర్వాత దానిని జూబ్లీ సంవత్సరము, హితవత్సరము అని ఇశ్రాయేలీయులు దాన్ని ఆచరించే వ్యక్తులు. ఆ హితవత్సరమన్న 50వ సంవత్సరములో జరిగే అద్భుతం ఏమిటి అంటే, అంతవరకు ఎవడైతే చెరలో ఉన్నాడో, ఎవడైతే ఒక చేతి కింద బానిసగా బ్రతుకుతున్నాడో, ఆ యొక్క హితవత్సరము అని చెప్పబడే 49 సంవత్సరముల పైబడి వచ్చే 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరము కాబట్టి ఆ సంవత్సరములో చెరలో ఉన్నవారికి, బానిసత్వంలో ఉన్నవారికి విడుదల ఇవ్వడం జరిగిపోతుంది. ఆ విడుదల దొరికిన తర్వాత బానిసత్వంలో ఉన్న వ్యక్తులకు ఆ దినం మహాసంతోషం, ఎంతో ఆనందదాయకం. మరి ఎంతో వారికి సంపూర్ణ రక్షణ కలిగినట్లు అంత సంబరపడిపోగలుగుతారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా హితవత్సరము అనగా ఆయన జన్మించి యేసుక్రీస్తు ప్రభుల వారు పాప చెరలో ఉన్న వారిని విడిపించగలిగాడు. దుఃఖములో ఉన్న వారికి సంతోషం ఇచ్చాడు, వ్యాధిలో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి మనుషులందరికీ కూడా ఒక ఆనందదాయకమైన జీవితాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. అయితే హితవత్సరమును గురించి ప్రకటించటానికి వచ్చి తినని చదివిన క్రీస్తు ఎందుకు ప్రతిదండనను గురించి ఆయన చదవలేదు అంటే, ప్రతిదండన అనేది ఆయన తీసుకున్నాడు. అందుకే ఆయన చదవలేదు. హితవత్సరమును గురించి ప్రకటించటానికే, గుడ్డి వారికి చూపు ఇవ్వటానికి, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి, బీదలకు సువార్త ప్రకటించటానికి. ఈ లోకములో ఏ తండ్రి ద్వారా ఏ క్రీస్తు ప్రభుల వారి ఈ భూమి మీదకి రాగలిగాడో, నీలాగా నాలాగా ఆయన మన జతపరివాడుగా ఈ భూమి మీద ఉండి ఎంతో పని చేసి ఆత్మను సంపాదించి వెళ్ళిపోగలిగాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఈ లోకానికి వచ్చినది మీకు ప్రతిదండన చేయటానికి అనే మాట చదవలేదు అంటే, ప్రతిదండన ఇవ్వటానికి దేవుడు రాలేదు. ఆ ప్రతిదండన ఏదైనా రాని, అది నాకే రాని, నేను అనుభవిస్తా. దేవుని పని చేయటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆత్మల రక్షణార్థకంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిదండన తాను కోరుకున్నాడు. హితవత్సరమును మనకు ప్రకటించగలిగాడు. ఎంత త్యాగం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం, ఈరోజు నువ్వు జతపనివాడవు, నువ్వు జతపనివాడు, నువ్వు జతపనిరాలు దానివి. నీ జీవితంలో కూడా అంతే. ఈ భూమి మీద అనేక ఆత్మల రక్షణార్థమై ఎటువంటి ప్రతిదండనని చెప్పబడి ఎటువంటి బాధలు, కష్టములు, శ్రమలైనా రాని, అది నీ వరకు పరిమితిగా నువ్వు పెట్టుకో. ఇతరుల బాగోగును కోరేటప్పుడు వారి మేలు కోరే వ్యక్తిగా నీ ఉండు. మన బాధ పెట్టేవారు ఎంతమంది అయినా ఉండని, నువ్వు బాధపడు.
అయితే దైవ సేవకుడిగా నీ ద్వారా ఎవరు బాధపడకూడదు, దైవ సేవకురాలుగా నీ ద్వారా ఎవరు బాధపడకూడదు. నేను ఎంతమంది అయినా బాధ పెట్టని పడు, అయితే నీ ద్వారా బాధ పెట్టవద్దు. ఒకవేళ దేవుడు అలాగే ఉండి ఉంటే నేను ప్రతిదండన ప్రకటించటానికి వచ్చి తిని అని చదివేవాడు. ప్రతిదండన నాకుండిపోని అని, మీకు వద్దు అని అందుకు చదవలేదు ఆయన. దేవుని సేవలో బాధ ఏదైనా ఉంటే నాకుండని, అమ్మా అయ్యా మీకుండకూడదయ్యా, మీకుండకూడదయ్యా. ప్రజల బాగోగులు కోరి సత్య సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. జకర్యాలో నీవు చూస్తే 13వ అధ్యాయం 7వ వచన భాగములో చూస్తే, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీద పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చూడండి, ఈ జకరియా 13వ అధ్యాయం 7వ వచన భాగములో చూడగలిగితే, ఖడ్గమా కాపరి మీద పడుము అని వ్రాయబడి ఉంది. గొర్రెలన్నీ చెదిరిపోయాయి. ఈడ కనిపించేటువంటి కాపరి, ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనం. ఇది మనము కాపరులం, మన దేవుడు ప్రధాన కాపరి. ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తు మీద ప్రతిదండన అనే ఖడ్గము పడగలిగాది. ఎందుకు ప్రతిదండన అనే ఖడ్గం ప్రధాన కాపరి అయిన క్రీస్తు మీద పడగలిగాది? మన మీద పడకుండా ఉండు ఆయన ఆ ప్రతిదండన అనే ఖడ్గం తన మీద పడగలిగింది, కానీ మన మీద పడకుండా ఆయన మీద ఆ ఖడ్గాన్ని వేసుకోగలిగాడు. మీకు ఒక విషయం చెబుతా. ఆదాము హవ్వ ఆజ్ఞను అతిక్రమించారు, పాపం ప్రవేశించింది. దేవుడే ఏదేను లోపల నుండి వారిని వెలుపటికి పంపేశాడు. ఇంకా తిరిగి వారు లోపలికి వచ్చి ఆ జీవవృక్ష ఫలమును తిని ఎలా నిత్యము జీవించగలుగుతారో వీరు అర్హులు కాదు. నా ఆజ్ఞను అతిక్రమించి పాపములోనికి వెళ్ళిపోయారు. అందుకని వారు ఏదేను యొక్క లోపల నుండి దేవుడు వెలుపటికి వారిని గెంటి వేశాడో, వెలుపట ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఎక్కడైనా ఏదేనులోనికి వచ్చి ఆ జీవవృక్ష ఫలాన్ని తిని వారి నిత్యము ఎక్కడైనా జీవించగలుగుతారేమోనని ఏదేను యొక్క ముఖద్వారము దగ్గర దేవుడు ఖడ్గజ్వాలలను పెట్టగలిగాడు. ఖడ్గజ్వాలను దేవుడు ఎందుకు పెట్టాడు? అవి ఇటు అటు తిరిగేటువంటివి. బైబిల్ చెబుతుంది, ఒకవేళ ఎక్కడైనా ఆదాము ధైర్యం చేసి ఏదేను లోపలికి వెళ్ళగలిగితే ఆ తోటలోనికి ఆ ఇటు అటు తిరిగే ఖడ్గజ్వాలలు తన మెడ మీద పడి శిరస్సు వేరై మొండెం వేరై వధింపబడే పరిస్థితి వస్తుంది. అందుకే లోనికి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఖడ్గజ్వాలను పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవాది దేవుడు ఆయన బిడలమైన మన నిమిత్తంగా ఆ కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్యుల మీద పడవలసినటువంటి ఆ ఖడ్గం మనుష్యుల మీద పడకుండా ఆ ఖడ్గము ఆయన మీద పడ్డది. ఆ ప్రతిదండన ఆయన మీద వేసుకోగలిగాడు. ఆయన వేసుకుని బలి అయిపోయి పరలోకపు యొక్క ఏదేనులోనికి వెళ్ళటానికి మనందరికీ దేవుడు ద్వారము తెరిచి పెట్టగలిగాడు. మనందరి కోసం ద్వారం తెరిచిపెట్టగలిగాడు. మన పాప ఫలితమే ప్రతిదండన. అయితే ఆ పాపాన్ని దేవుడు భరించి ఆ ప్రతిదండన ఆయన మీద పడ్డది, బలి అయిపోయాడు. మన కోసం దేవుడు ద్వారాలు తెరిచేశాడు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళటానికి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు కలిగించగలిగాడు. ఇందులో నీవు గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? దేవుని యొక్క సేవలో ఉన్న మనం ప్రతిదండన లేక చలికాలం ఇటువంటి బాధలు నీ మీదికి వచ్చినా నువ్వు భరించటానికి సిద్ధపడి ఉండు. అయితే ప్రజలు మాత్రం
ఎక్కడ కానీ వారు నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి అవకాశం అనేది వారికి కల్పించకుండా దాని నుండి వారిని తప్పించటానికి ప్రతిదండన లాంటి, చలి వర్షం లాంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా వాటిని పడుతూ ప్రజలు నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా వారు పరమునకు వెళ్ళటానికి ఈ రోజున ఆ ఆత్మల రక్షణార్థమై, దేవుని సేవార్థమై నీవుగా బలి అయిపోవటానికి నువ్వు ప్రయత్నించు, కానీ ఇతరులు బలి అయిపోవటానికి, నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి, ప్రతిదండన పొందటానికి ఏమాత్రము కానీ అవకాశం అనేది వారి యందు కలగకుండా ఉండునట్లు నీవు వారికి అడ్డుగా ఉండి వారందరినీ కూడా తప్పించి, విడిపించి, మోక్షానికి నడిపించి వారి దగ్గర పనిచేసేటువంటి ఒక ప్రయాసపడే ఒక వ్యక్తిగా, శ్రమపడే ఒక వ్యక్తివిగా, నీ యొక్క పని ధర్మాన్ని జరిగించే వ్యక్తివిగా నీవు ఉండాలి అని ఈ వాక్యం నీకు తెలియపరుస్తూ ఉంది. జీవితంలో ఎప్పుడు కానీ సుఖపడాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఏ చీకు చింత నాకు ఉండకూడదు, నా కళ్ళలో ఒక బొట్టు రాలకూడదు, నా మనసు ఎక్కడా గాయం రాకూడదు, ప్రశాంతంగా నా జీవితాన్ని గడుపుకోవాలి అనే ఆలోచన నీకు వచ్చింది అనుకోగాక మనంతటి సోమరిపోతులు ఇంకెవరూ ఉండరు, ఎవరు ఉండరు. నేను మళ్ళీ చెబుతా, సేవే ఒక సావు. సేవకు వచ్చావా? సావటానికి వచ్చాను అనుకో. ఒక ఆత్మను సంపాదించాలంటే సాతానుతో యుద్ధం అనేది ఉంటుంది. ఎందుకు తెలుసా? లోకంలో ఉన్న వ్యక్తులందరూ సాతాను చేతిలో ఉన్నారు. వాని చేతిలో నుండి తీసి యేసయ్య చేతిలో పెడితే వాడు ఊరకనే ఉంటాడా? వాని చేతుల నుంచి లాక్కోవడం, యేసయ్య చేతికి ఇవ్వడం, ఊరకనే ఉంటాడా వాడు? నీతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో వాని ద్వారా గాయాలు కలుగుతాయి. గాయాలు కలిగాదని వానితో యుద్ధం చేయడం మానుకుంటావా? వాని చేతిలో ఉన్న ఆత్మ వాని చేతిలో పెట్టి ఊరకుండిపోతావా? యుద్ధం జరిగేటప్పుడు సాతానుని ద్వారా ఎన్నైనా నీకు రాని, పడు, వాని గెలువు. బాధతోనే, కష్టముతోనే, శ్రమతోనే వాని గెలువు. వాని చేతిలో ఉన్న ఆత్మను తీసేసుకో, యేసయ్య చేతికి ఇచ్చేసేయి. సేవకులకి ఇది ఒక యుద్ధ పోరాటం. జీవితంలో ఎప్పుడు కానీ నువ్వు అనుకున్నట్టుగా సేవను సాగించుకోవద్దు. చూడు, బైబిల్లో ఏం చెబుతుంది? హోషియా బైబిల్ గ్రంథంలో అందరూ తీసి చూద్దాం. హోషియా 13వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. హోషియా, అయితే ఈ రోజున పాపములో నుంచి బయటికి రాలేక బుద్ధి లేని వారై వృద్ధికి రాలేని స్థితిలో ఎంతమంది మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నారు. వారి విషయంలో బాధ్యత ఉండాలి, భారం ఉండాలి. వారి విషయంలో పనిచేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అయ్యా, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దైవవాక్యాన్ని ప్రకటించటానికి అవకాశం లేదండి. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి దగ్గర, ఒక కుటుంబము దగ్గర, ఒక గ్రామము దగ్గర, ఒక పట్టణం దగ్గర వారి మేలుకొని ఎక్కడైనా వెళ్ళగలిగితే అందరూ మతోన్మాదులైపోయి తిరుగుబాటు చేసి నోటిలో నుండి మాట కూడా రానివ్వకుండా తిట్టి పంపుతున్నారు, కొట్టి పంపుతున్నారు. కావలసి వస్తే ప్రాణానికి హాని చేసేస్తూ ఉంటున్నారు. ఏం చెయ్యాలి? ఇవి అవకాశము లేని రోజులు. లోకమంతా చూడగలిగితే బుద్ధి లేనివారు, వృద్ధికి రానివారు. ఎందుకు అంటే తల్లి గర్భములో ఉన్న బిడ్డ బయటికి రాక, క్రొత్త జన్మ ఎత్తక ఎంతోమంది ఉన్నారు. కాబట్టే అలాంటి వారి విషయములో భారము కలిగిన వ్యక్తివిగా, బాధ్యత కలిగిన వ్యక్తివిగా, అవకాశం లేని ఈ రోజుల్లో నీ గదిలోనికి వెళ్ళి నీ మోకాళ్లను నేల మీద వేసి, దేవా, బిడ్డ బయటికి రాలేక, క్రొత్త జన్మ చూడలేక, బుద్ధి లేని వారై ఎంతోమంది నా కళ్ళకు కనిపిస్తున్నారు. దయచేసి దేవా, మనిషిగా మనిషి దగ్గరికి వెళ్ళటానికి,
మనిషిగా లాంటి వ్యక్తులకు వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం లేని సమయాలలో దేవా నీ దగ్గర నేను ప్రార్థిస్తున్నా తండ్రి అని నీవు సువార్త చేయటానికి ఒక వ్యక్తి దగ్గర ఎంత సమయాన్ని నీవు హెచ్చించుకుంటావో ఆ సమయమంతా నువ్వు తీసుకొని నువ్వు ప్రార్థనకి చేసి ఆ ప్రార్థనలో ఆ సమయాన్ని నువ్వు గడిపి అలాంటి వ్యక్తుల కోసం నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ప్రభావం సింహాసనం మీద ఉన్న యేసుని కదిలించి అనేక మంది వ్యక్తులను దేవుడు ఆకర్షించి దేవుడు తన దగ్గరికి తీసుకుని వస్తాడు అన్న విషయం ఎక్కడ కానీ నువ్వు మరిచిపోవద్దు. చేసే ప్రసంగాల కంటే మనం చేసే ప్రార్థనలో ఉన్న శక్తి, దానిలో ఉన్న బలం, అది చేసే కార్యం ప్రసంగములో ఉండదు. అందుకే సువార్తకి ఎంత సమయం ఇస్తున్నావో ఆ సమయాన్ని నీవు ప్రార్థనకి చేసేయి. నా తండ్రి ఎవరినైనా ఆకర్షిస్తేనే తప్ప ఎవ్వడూ రాడని ప్రభువే చెప్పాడు కదా. మనుషుల దగ్గరికి వెళ్ళి దైవవాక్యాన్ని ప్రకటించటానికి అవకాశము లేని ఈ రోజుల్లో నువ్వు ప్రార్థనకి సమయం ఇచ్చి ప్రార్థించు. నీ ప్రార్థన ప్రభావం అనేకుల్ని ఆకర్షించి దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఈ పని మనము చేయాలి.